నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తూ ఉండండి 10 ఏళ్ళలో నేను సీఎం అవుతా. ఈ మాట చెప్పింది ఎవరు? త్రిష, స్టార్ హీరోయిన్ త్రిష. ఎందుకంటే ఆమె ఇప్పుడు స్టార్తో కలిసి నడుస్తుంది. ఇంతకుముందు స్టార్ హీరోయిన్, ఇప్పుడు స్టార్తో కలిసి నడుస్తుంది. ఆ స్టార్ దళపతి విజయ్. సో ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు, ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చూస్తూ ఉండండి, 10 ఇయర్స్లో నేను సీఎం కాకపోతే అప్పుడు అడగండి నేను. ఆవిడ అవుతుంది అనే ఒక గోల్ పెట్టుకొని వచ్చింది. ఆ గోల్ కోసం అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసింది. ఆ ప్లాట్ఫామ్ పేరు టీవీకే. ఆ టీవీకే ప్రెసిడెంట్ విజయ్ దళపతి. సో విజయ్ మొదటి భార్య కానీ ఆయన సంతానం కానీ లేవనెత్తిన అభ్యంతరాలు, ఆయన మీద చేసిన ఆరోపణలు, అభియోగాలు అవన్నీ మీరు పక్కన పెట్టండి. రాష్ట్రం కోసం ఆలోచించండి. ఆ తలనొప్పులేవో నేను పడతా అన్నాడు విజయ్. పడుతున్నాడు. అండ్ చాలా స్పెసిఫిక్గా ఆయన ఏంటంటే ఎక్కడ తొణకట్ల బెనకట్ల తొట్టుపాటు లేదు, తడబాటు లేదు. నేను చూసుకుంటాగా, అది నా పర్సనల్ ఇష్యూ, నేను మాట్లాడుకుంటా. ఎస్, త్రిష ఆయన జీవితంలో రెండో మహిళ. ఆమె ఈయన విజయం వెనక ఉంది. ఇలాంటివి మన చరిత్రలో మనం ఇంతకుముందు ఎక్కడ చూడలేదని కాదు, చూసాం. ఎందుకంటే ఎంజీఆర్తో పాటు కలిసి నడిచిన జయలలిత తర్వాత సీఎం అయ్యారు. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. తన ప్రతిభా విశేషాలని ఆవిడ ప్రదర్శించగలిగారు. సక్సెస్ఫుల్ సీఎం అని నిరూపించుకున్నారు. జన హృదయాల్ని చూరగొన్నారు. ఇవాళ జననాయకన్ వెనకాల జననాయకి ఉంది అని చెప్పేసి త్రిష ముందుకు వస్తుంది. పాత వీడియో కావచ్చు, ఆవిడ తిరుమల సందర్శనకు కూడా వెళ్ళారు ఈయన విజయం కోసం అని చెప్పేసి. విజయం వచ్చేసింది. మరి త్రిష ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సీఎం అవుతుంది? ఇది కావలసినంత స్పెక్యులేషన్ ఇప్పుడు తమిళనాట నడుస్తుంది. ద్రవిడ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే డిఎంకే, లేకపోతే అన్నా డిఎంకే. ఇలా డిఎంకే కాదు, అన్నా డిఎంకే కాదు, ఈసారి టీవీకే ఎంచుకుందాం. ఆ వ్యాక్యూమ్ని చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగింది ఎవరంటే త్రిష. ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. కరుణానిధి లాంటి టవరింగ్ పర్సనాలిటీ లీడ్ చేసిన డిఎంకేని స్టాలిన్ కొంతమేరకు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు. వాళ్ళ కుటుంబంలో కూడా విభేదాలు ఉన్నాయి. కరుణానిధికి 2 భార్యలు, సరే, వాళ్ళ కుటుంబంలో ఉండే పంచాయతీలు, అది కాక స్టాలిన్కి సోదరితోటి ఉన్న విభేదాలు, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి కావాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ని త్రిష విజయ్కి అందజేసిందట. అయి ఉండొచ్చు. విజయ్కి ఆలోచన ఉందో లేదో, విజయ్ మనసులో ఆలోచన తీసుకొచ్చింది త్రిష అని అంటున్నారు. అది కూడా అయి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు. ఆ ఆలోచన ప్రకారం ఆయన ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు కాదు, ఇది కొన్నేళ్ల క్రితమే రెడీ చేసుకున్నారు. அடுத்தடுத்து என்னெல்லாம் பண்ணலாம்னு இருக்கீங்க? நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிச்சயமா சொல்றேங்க. டெஃபினெட்லி. அரசியலையா சினிமாலையா? நீங்க பாருங்க, ஒரு 10 வருஷத்துல சரி, 10 வருஷம் கழிச்சு வரப்போற என்னெல்லாம் பண்ண போறீங்க சொல்லுங்க பாப்போம். முதல்ல நீங்க ஓட்டு போடுங்க, அப்புறம் நான் சொல்றேன். లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే విజయ్ ముందు ఒక ఎజెండా ఆవిడ ఇలా పెట్టింది. 2026కి మనం పవర్ క్యాప్చర్ చేయాలి తమిళనాడులో. ఎలా? డిఎంకే ఒక పెద్ద కొండ, యువతలో ఏఐడిఎంకే తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జయలలిత మరణానంతరం కూడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేని నాయకులున్నా కూడా ఆ పార్టీ నడుస్తుంది. ఓ పక్క శశికళ రూపంలో ఇంకో ప్రమాదం పొంచి ఉంది, మరో పక్క బీజేపీ ఉంది. తీరా చూస్తే విజయ్ ఏమో మరి బాన్ క్రిస్టియన్. సో మరి క్రైస్తవ దళిత ఓట్లు తప్పించి బాగా వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఓట్లు తప్పించి విజయ్కి వేరే అదరువు లేదు అనేది విజయ్ ఆలోచన. బట్ విజయ్ ఆలోచనకి పదును పెట్టింది, నగిషి చెక్కింది త్రిష. ఎస్, మనం అందరి ఆమోదము తీసుకుందాం. ఇక్కడ తక్కువ కులం లేదు, ఎక్కువ కులం లేదు, ఇతర కులాలు లేదు, తక్కువ కులాలు లేవు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాం. సో మేనిఫెస్టో రాసింది ఆవిడ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన నిపుణుల కమిటీ చేత కూర్చోబెట్టి మేనిఫెస్టో రాసింది. త్రిష ఈజ్ అ లెర్న్డ్ ఉమన్. మేనిఫెస్టోకి సంబంధించి స్పెసిఫిక్ ఐడియాలజీ ఆవిడ వెర్బల్గా చెప్పింది. దాన్ని తయారు చేస్తుంటారు జనరల్గా మేనిఫెస్టో. అలవి కాని హామీలు అందులో ఉంటే ఉండొచ్చు కాక, బట్ ఒక కొత్త ఫేస్ అండ్ కొత్త ఎమ్మెల్యే టీం వస్తుంది. డిఎంకే, ఏడిఎంకేలో కరప్షన్ ఉన్నోళ్ళు ఉన్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబం మీద. అండ్ ఇంకా ఎక్కడ కూడా విజయ్ మతం ప్రస్తావన తీసుకురాలేదు. అంటే బ్యూటీ ఆఫ్ ఎంటైర్ హిస్ క్యాంపెయిన్ ఈస్ దట్ హీ డిడ్ నాట్ అటర్ ఎ సింగిల్ వర్డ్ అబౌట్ రిలిజన్. అట్టడుగు అణగారిన వర్గాలు ఎవరైనా ఉండొచ్చు, దాంట్లో ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు, ఏ కులం వాళ్ళైనా ఉండొచ్చు, ఇతర కులాల వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ భరోసా కల్పిస్తూ ఆయన ఇచ్చిన హామీలు. జనాలకి తెలుసు అవి అలవి కాని హామీలు అని. రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. స్టిల్ ఏంటంటే అక్కడున్న వ్యాక్యూమ్, ఏఐడిఎంకేలో ఉన్న అంతర్గత కలహాలు, వేరువేరు కుంపట్లు, నిర్దిష్టంగా ఒక బలమైన నాయకుడు ఏఐడిఎంకేకి లేకపోవటం,
స్టాలిన్ మీద ఉన్న వ్యతిరేకత, స్టాలిన్ మీద కన్నా కూడా ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ మీద ఉన్న వ్యతిరేకత, వీటన్నిటి నుంచి పుట్టిన ఒక వ్యాక్యూమ్, ఒక శూన్యతని దాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పేసి త్రిష భావించారు. ఆ అవకాశం నువ్వు అందిపుచ్చుకో అని చెప్పి ఈయన విజయ్ వెంబడి ఉండి నడిచారు. సో ఈ అద్భుతమైన విజయ్ సాధించడానికి, విజయ్ జోసెఫ్ సాధించడానికి వెనుకున్నది త్రిష. ఆ వ్యాక్యూమ్ని ఎలా అడ్రస్ చేయాలి? ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు? సనాతన ధర్మం అంటే డెంగ్యూ అన్నాడు, మలేరియా అన్నాడు, వాటిని మించిన వైరస్ అన్నాడు. సో హిందూ సమాజం కొత్తలాడిపోయింది. తమిళనాడే వాళ్ళ స్టేట్ ఎంబ్లమే గుడి గోపురం. అలాంటిది ఆ గుడి గోపురాన్ని సందర్శించే వాళ్ళు పాటించే ధర్మాన్ని వైరస్ లాంటిదాన్ని సంబోధించిన తర్వాత ఎందుకు ఊరుకుంటుంది? బట్ వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కున్నారు. అన్నామలై రూపంలో బీజేపీ నాయకత్వం అక్కడ తెర ముందుకు తీసుకొచ్చిన ఒక అగ్రెసివ్ లీడర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నిజంగా ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తాడనుకున్న సమయంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడి ఆయన్ని పక్కనకి పెట్టేసింది. త్రిష ఇమ్మీడియట్గా వార్న్ చేసింది విజయ్ని, దిస్ ఈజ్ హై టైం. ఇది అలాంటి సంకేతాలు ఆమెకు ముందరే ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని జనంలోకి చొచ్చుకెళ్ళు. పార్టీలు ఏమంటున్నాయి, పాలకపక్షం ఏముంటుంది, ఏఐడిఎంకే ఏముంటుంది, బీజేపీ ఏముంటుంది, కాంగ్రెస్ ఏముంటుంది, ల్యూర్ చేస్తారు మిమ్మల్ని, మాతో కలిసి రండి, మిమ్మల్ని సీఎం చేస్తాను. వాళ్ళెవరో చేసేదేంటి, నీ అంతటి నువ్వే సీఎం కావచ్చు అని చెప్పి అతన్ని ఉత్తేజితం చేసింది ఆవిడ త్రిష. ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే విజయ్ రాటుదేలాడు. విజయ్ సినిమాలో హీరో కావచ్చు కాక, కానీ నిజ జీవితంలో కూడా హీరోగా కావటానికి త్రిష ఇచ్చిన సపోర్ట్ ఇది మనం ఏమాత్రం విస్మరించలేంది. ఒక ఎంజీఆర్ కష్టకాలంలో జయలలిత ఎలా ఆయన వెంబడి నిలిచి ఆయన విజయాలకి బాట వేసిందో, ఇవాళ విజయ్ కష్టకాలంలో తన వెంబడి నిలిచి ఎక్కడా మీడియా ఆర్భాటం హడావిడి లేకుండా త్రిష కూడా అంతే ఆయన్ని తయారు చేసి జనంలోకి పంపించింది. జననాయకన్ అంది. జననాయకన్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో ఈ విజయం వెనుక ఇంత స్క్రిప్ట్ ఉంది, ఇంత స్క్రీన్ ప్లే ఉంది, ఇంత డైరెక్షన్ ఉంది. స్క్రిప్ట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ మొత్తం ఒక్కళ్ళే త్రిష. చాలామంది కంపేర్ చేస్తుండొచ్చు కాక, ఒక ఎంజీఆర్ వెనుక జయలలిత ఉన్నారంటే జయలలిత ఆ పర్సనాలిటీ, ఆమె వ్యక్తిత్వం, ఆమె బహుభాషా కోవిదురాలు, ఇట్లా ఆవిడకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో ప్రవేశం, అభినవేశం ఉన్నాయి. త్రిష కూడా లర్న్డ్ ఉమెన్. ఆమె జయలలిత మాదిరి జనం మధ్యలోకి వచ్చి ఎప్పుడు బయటకు ప్రసంగించి ఉండకపోవచ్చు. బట్ ఆవిడ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏ సందర్భంలో ఆవిడ మనసులో ఉన్న మాట అలా బయట పెట్టిందో, 10 ఏళ్లలో నేను సీఎం అవుతాను, ఏమో అవుతూ ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ. కాకూడదని ఎవరైనా ఏమన్నా ఆంక్షలు పెడతారా, అడ్డంకులు సృష్టిస్తారా? ఎవరు సృష్టించినా కాలం అనుకుంటే, కాలంతో పాటు ఆ మనిషి సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. త్రిష అది జరిగి తీరుతుందని చెప్పడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ టీవీకే పార్టీ. ఆ ప్లాట్ఫామ్ని ముందుండి నడిపించేది ఆవిడే. సీఎం పీఠంలో మరి విజయ్ కూర్చుంటారు. చాలామంది జనాలకి ఇది నచ్చకపోవచ్చు. ఆమె ఏంటి టీవీకే పార్టీని నడపటం ఏంటి, ఆమె ఏంటి 10 ఏళ్ళలో సీఎం కావటం ఏంటని. ఏమో గుర్రం ఎగరావచ్చు అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఖచ్చితంగా విజయ్ అనుకున్న ఈ విన్నింగ్ హార్స్ ఖచ్చితంగా ఎగిరి తీరుతుంది, రేపు పొద్దున తమిళనాడు సీఎం కాబోతోంది అని త్రిష అభిమానుల నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుందో.